కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సంక్షేమం అభివృద్ధి పరుగులు తీస్తోందన్నారు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకస్వామి బాలాజీ. ఇతర దేశాల నుంచి టూరిస్టులు ఇక్కడికి వచ్చే విధంగా టూరిజాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు నాయుడు టూరిజం పాలసీ తీసుకురాబోతున్నారంటున్న టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకస్వామి బాలాజీతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమము అభివృద్ధి అనేది పరుగులు తీస్తున్న నేపథ్యంలో అలాగే పర్యాటక అభివృద్ధి అనేది ఎలా జరుగుతుంది, దానిపై పర్యాటక కార్పొరేషన్ చైర్మన్ నూకస్వామి బాలాజీ గారు ఉన్నారు. ఆయన అడిగి అభివృద్ధి మీద ఒకసారి కనుక్కుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు పర్యాటక అభివృద్ధి అనేది ఎలా జరుగుతుంది, ప్రస్తుతం ఎలా చేయబోతున్నారు కూడా, పర్యాటక అభివృద్ధి అనేది ఎలా చేయబోతున్నారు అనేది ఒకసారి చెప్పండి. వెల్, ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీతో కలుపుకొని 2024 అధికారానికి వచ్చిన తర్వాత రాష్ట్రంలో టూరిజంని అభివృద్ధి చేయాలి, దేశంలోనే ప్రథమ స్థానంలో టూరిజంని నిలపాలన్నటువంటి ఒక సత్సంకల్పంతో, ఒక మంచి ఆశయంతో చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్న సందర్భం. ఎందుకంటే ఈజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టూరిజం డెవలప్మెంట్. అది ఒక కళ, ఆయన యొక్క ఆలోచన ఈ టూరిజంను అభివృద్ధి చేసి ప్రజలకు కావాల్సినటువంటి ఒక ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేయాలి. ప్రజలు ఎప్పుడు నిత్యం కష్టాలు లేకపోతే పనులతోనూ పని ఒత్తిడితో ఉండటమే కాదు, నెలవారీనో ఈ వీకెండ్నో వాళ్ళు ఎంటర్టైన్ కావాలి, సమ్ అమ్యూజ్మెంట్ ఉండాలి, వాళ్ళు కొంత రిలీఫ్ కావాలంటే టూరిజం యాక్టివిటీస్ కూడా పెరగాలి. అదేవిధంగా దేశాల నుంచి టూరిస్టులు ఈ రాష్ట్రానికి వచ్చే విధంగా టూరిజం డెవలప్మెంట్ చేయాలి. టు అట్రాక్ట్ టూరిజం, టు ప్రమోట్ టూరిజం ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ టు కంపీట్ విత్ అదర్ స్టేట్స్ ఆఫ్ ది కంట్రీ అండ్ నాట్ ఓన్లీ ఇన్ ద కంట్రీ, ఇన్ ద ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఆంధ్రప్రదేశ్ టూరిజం ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఎ విజనరీ లీడర్. ఆయన ఆంధ్రప్రదేశ్లో ఒక టూరిజం పాలసీని తీసుకురావడం జరిగింది. తద్వారా ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేసి, టు అట్రాక్ట్ మోర్ ఇన్వెస్టర్స్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ టూరిజం, ఆయన టూరిజం పాలసీ తీసుకొచ్చి కొన్ని రాయితీలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఆ రాయితీలు అంటే పవర్ ఎగ్జామ్షన్ కానీ, అదేవిధంగా జిఎస్టీ ఎగ్జామ్షన్, ఇలా కొన్ని కాంట్రాక్టర్ అది ఇన్వెస్టర్స్కి క్యాపిటల్ సబ్సిడీ, ఇలా అంశాలని ఇస్తే ఇన్వెస్టర్స్ వచ్చి టూరిజం అభివృద్ధి చేయడానికి ల్యాండ్ లీజ్ పాలసీని కూడా తయారు చేసి వాళ్ళకి ఈజీ మెథడ్, ఈజ్ ఆఫ్ డూయింగ్, ఇదివరకు ఏదైతే ఈజ్ ఆఫ్ డూయింగ్ ఉందో ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ కూడా, ఈ రెండింటిని అనుసంధానం చేస్తూ కాంట్రాక్టర్లు అనే ఇన్వెస్టర్స్ ఎవరైతే ముందుకు వస్తున్నారో ఆంధ్రప్రదేశ్లో డిఫరెంట్ స్టేట్స్ నుంచి కానీ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కానీ వాళ్ళు కన్వీనియంట్గా ఉండేటువంటి టూరిజం పాలసీని, ల్యాండ్ లీజ్ పాలసీని ఏర్పాటు చేసి తద్వారా టూరిజంని అభివృద్ధి చేయడానికి కృతనిశ్చయంతో ఉండి టూరిజం పాలసీని తీసుకురావడం జరిగింది. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచనతో ఈ టూరిజం పాలసీ తీసుకొచ్చి, ఈ ల్యాండ్ లీజ్ పాలసీని తీసుకొచ్చి అందరికి కూడా కన్వీనియంట్గా ఉండి, ఎక్కడ కూడా రెడ్ టేపిజం ఇలాంటివి జరగకుండా అందరికి కన్వీనియంట్గా ఉండే విధంగా ఇన్వెస్టర్స్ ప్రమోట్ చేసే విధంగా ఇన్వెస్టర్స్ కూడా ఆంధ్రప్రదేశ్ రావటం అంటే ఉత్సాహంతో ఇక్కడ పనులు బాగా జరుగుతాయి, ఎటువంటి హడిల్స్ ఉండవు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అద్భుతాలు జరుగుతాయనేటువంటి విశ్వాసాన్ని పెంపొందించే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పాలసీలు, తద్వారా ఇన్వెస్టర్ కూడా బాగా అట్రాక్ట్ అయ్యి లాస్ట్ జరిగిన సమ్మిట్లు, అనేక సమ్మిట్లు జరుగుతున్నాయి. ఇన్వెస్టర్ సమ్మిట్ తిరుపతి కావచ్చు, వైజాగ్, అదేవిధంగా విజయవాడ, గండికోట, ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆయన మమ్మల్ని కూడా ఆదేశాలు ఇచ్చి ఈ టూరిజం ప్రమోషన్ కోసం కృషి చేయమన్నారు. వారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్లో టూరిజం డెవలప్మెంట్ కోసం కృషి చేస్తున్నాం. ఈ 5 ఇయర్స్లోనే మీరు చెప్పిన 10,000 కోట్ల తోటి పర్యాటక అభివృద్ధికి వస్తున్న కంపెనీలు పూర్తి చేసుకోగలుగుతాయి ఈ 5 ఇయర్స్? డెఫినెట్గా చేసుకుంటాయి. అందుకే ఈజ్ ఆఫ్ డూయింగ్తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాక్టివిటీస్ని చంద్రబాబు నాయుడు గారు ప్రమోట్ చేస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా వితిన్ 1 ఇయర్ లోపల అవన్నీ కార్యరూపం దాల్చి, 1 ఇయర్ కూడా పట్టదు, అంటే ఆల్రెడీ ఎంఓయూ అయినాయి, యాక్టివిటీస్ ఆర్ గోయింగ్ అని కొంతమంది స్టార్ట్ చేశారు. అలాగే వాటన్నిటి కూడా 1 ఇయర్లోనే, 4 ఏళ్ళు పట్టాల్సిన అవసరం లేదు, 1 ఇయర్లో అన్నీ పూర్తయి అద్భుతంగా టూరిజం యాక్టివిటీస్ డెవలప్మెంట్ అండ్ ప్రమోషన్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాను. నేడు రాష్ట్రంలో సంక్షేమము అలాగే అభివృద్ధితో పాటు పర్యాటక అభివృద్ధి కూడా చాలా శరవేగంగా ముందుకెళ్తుందని, ఇప్పటికే 10,000 కోట్లు
పెట్టుబడులు రాష్ట్రానికి కంపెనీలు రావటం జరిగింది. ఇప్పుడు 400 కోట్లు అనేది కొనసాగుతున్నాయి పనులు. ఇక 1 ఇయర్ లోపే పర్యాటకం అనేది రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చెందిందని చెప్పి కార్పొరేషన్ చైర్మన్ గారు నూకసాని బాలాజీ గారు చెప్పడం జరిగింది. కెమెరామెన్ అనిల్తో శ్రీనివాస్, ప్రైమ్ 9 న్యూస్, ప్రకాశం జిల్లా.